ఈ వీడియో చూస్తున్న మీ అందరికి హృదయపూర్వక నమస్సులు. నేను జనసేన పార్టీ సభ్యుడినైనా జర్నలిస్ట్ అయినా ఒక నిజం చెప్తా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అందరినీ భయపెడుతుండు అనుకుంటారు. పిరికోడు జగన్మోహన్ రెడ్డి తాత వాణి చంపిడు వీని చంపిడు అంటారు. అది లోకానికి తెలుసు, అది నాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి తండ్రి అంత వీరుడు శూరుడు ధీరుడు అంటారు. ఏమీ లేదు, పిరికోడు. దానికి ఉదాహరణ కూడా చెప్తా. అమలాపురం మాజీ ఎంపీ 2 సార్లు ఎంపీగా గెలిచిన జీవి హర్షకుమార్ నాకు అన్నలాంటుడు. ఆంధ్ర యూనివర్సిటీలో చదివిండు. విద్యార్థి దశ నుంచి అంచెలంచెలుగా ఎదుగు పైకి వచ్చిన దళిత నాయకుడు. ఆయన ఒకసారి రాజమండ్రి మేయర్గా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ తర్వాత ఆయనకు ఢిల్లీలో ఉన్న పరిచయాలు, రాజశేఖర్ రెడ్డి కంటే ఎక్కువ పరిచయాలు ఉన్నాయి హర్షకుమార్. ఆ పరిచయాలతోని రాజశేఖర్ రెడ్డి టికెట్ ఇవ్వద్దంటే 2004లో టికెట్ తెచ్చుకుంది. రాజశేఖర్ రెడ్డి ఓడించాలని చెప్పి, హర్షకుమార్ని ఓడించాలని చెప్పి చక్కడపూడి రామ్మోహన్ రావు, ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి నక్కల్ని ప్రయోగించిన హర్షకుమార్ గెలిచిండు 2 సార్లు. ఒకసారి కాదు, 2004లో 2009 గెలిచిండు. అమలాపురంలో చాలా అభివృద్ధి చేసిండంటే హర్షకుమార్ వల్ల సాధ్యమైంది. అటువంటిది తన తండ్రితోని అందరూ వంగి సలాములు కొట్టిన వాళ్ళు ఒక హర్షకుమార్ తప్ప అని చెప్పేసి అది పగబెట్టుకొని హర్షకుమార్ చిన్న ఆందోళన చేసినందుకు 40 రోజులు జైల్లో పెట్టిండు. కానీ ఆ జైల్లో ఉన్నా కూడా హర్షకుమారు సింహం లాంటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి తనదైన శైలిలో, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి కొన్ని చెప్పలేను. జగన్మోహన్ రెడ్డి ఓటమికి కృషి చేస్తున్న యోధుల్లో హర్షకుమార్ ఒక. హర్షణ, నువ్వు నీ ఆశయం మాత్రం తప్పకుండా నెరవేరుతుందన్నా. నమస్తే.